హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నా, టారో కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఎనీవే, మనకి నిన్ననో ఏమో మన సబ్స్క్రైబర్ అంట, అతను తను ఒక సాంగ్ పాడి పంపించారు, ఒకసారి వినిపించమన్నారు. సో తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అలా సాంగ్ పాట రూపంలో వ్యక్తపరిచారనమాట. చీకటి బతుకులలో వెలుగులు నింపిన, చీకటి బతుకులలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి కిరణము వాణి అక్క, దివ్యజ్యోతి కిరణము వాణి అక్క. చీకటి బతుకులలో వెలుగులు నింపిన, చీకటి బతుకులలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి కిరణము వాణి అక్క, దివ్యజ్యోతి కిరణము వాణి అక్క. నిన్నుగన్న తల్లిదండ్రులు ఎవరో కారక్క, నిన్నుగన్న తల్లిదండ్రులు ఎవరో కారక్క, జన్మ జన్మల పుణ్యమూర్తులు వారక్క, జన్మ జన్మల పుణ్యమూర్తులు వారక్క. చీకటి బతుకులలో వెలుగులు నింపిన, చీకటి బతుకులలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి కిరణము వాణి అక్క, దివ్యజ్యోతి కిరణము వాణి అక్క. మానవ జన్మను ఎత్తి మాకు అండగా నిలచి, మానవ జన్మను ఎత్తి మాకు అండగా నిలచి, మము కాపాడగా వెలిసిన దుర్గ భవాని, మము కాపాడగా వెలిసిన దుర్గ భవాని. చీకటి బతుకులలో వెలుగులు నింపిన, చీకటి బతుకులలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి కిరణము వాణి అక్క, దివ్యజ్యోతి కిరణము వాణి అక్క. మా మనసులోని మాటలు తెలుసుకున్న తల్లివి, మా మనసులోని మాటలు తెలుసుకున్న తల్లివి, మా మనసులోని దోచి, మా మనసులన్నీ దోచి మహాలక్ష్మి నీవమ్మ, మా మనసులన్నీ దోచిన మహాలక్ష్మి నీవమ్మ. చీకటి బతుకులలో వెలుగులు నింపిన, చీకటి బతుకులలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి కిరణము వాణి అక్క, దివ్యజ్యోతి కిరణము వాణి అక్క. నీ నోటి నుండి వచ్చే మాట ఎంత సత్యమో, నీ నోటి నుండి వచ్చే మాటలెంత సత్యమో, రామబాణంలా పని చేస్తేవి తప్పనిసరిగా, రామబాణంలా పని చేస్తేవి తప్పనిసరిగా. చీకటి బతుకులలో వెలుగులు నింపిన, చీకటి బతుకులలో వెలుగులు నింపిన దివ్యజ్యోతి కిరణము వాణి అక్క, 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 దివ్యజ్యోతి కిరణము వాణి అక్క. ప్రపంచానికి సూర్యుడు ఎట్లా వెలుగునిస్తున్నాడో మాలా బాధలో ఉన్న వారికి వెలుగునిచ్చేది మా వాణి అక్క. జై వాణి అక్క, జై దుర్గ భవాని, జై దుర్గ భవాని. ఇది అబ్బాయి అభిమానము ఇలా చాటుకున్నారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మీ కమెంట్స్ కూడా పెట్టండి, అబ్బాయి ఎలా పాడాడు అనేది.
దీనికోసం పాట రాసి, ట్యూన్ చేసి, తన మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని ఇలా పాడి పంపించారంటే ఎంత టైమ్ స్పెండ్ చేసుండాలి. ఎనీవే మీ అభిమానానికి, కృతజ్ఞతకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. గ్రాటిట్యూడ్ మా గ్రాటిట్యూడ్. రైట్. ఈరోజు మీ పర్సన్ ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాము. మీ పర్సన్ మీకు నాకు ఇంట్యూషన్‌కి ఏమొస్తుందంటే తను చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా లో ఎనర్జీలో ఉన్నారు. లిటరల్లీ ఎట్లా అంటే ఒకప్పుడు మీరున్నారు చూడండి సిట్యుయేషన్. ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ ఆ సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారన్నట్టు నాకు ఇంట్యూషన్ విజువలైజేషన్స్ వస్తున్నాయి. సో, నేను ఇప్పుడు ఈరోజు నేను యాక్చువల్‌గా వేరే టాపిక్ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు నైట్ పదే ఇంట్యూషన్స్ అదే వస్తున్నాయన్నమాట. చాలా ముభావంగా, చాలా లో ఎనర్జీలో మీ పార్ట్నర్ ఉన్నట్టు నాకు కనపడతా ఉంది. సో, అందువల్ల తనసలు ఛానల్ మెసేజెస్ మీకేం పంపించాలనుకుంటున్నారు? అసలు మీకేం కన్వే చేయాలనుకుంటున్నారు? అసలు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా? యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతుంటే దానికి రీజన్ ఏంటి? మొత్తం దీంట్లో చూద్దాం. ప్లీజ్ ఏంజెల్స్ మీ పార్ట్నర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండిమా. ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఫస్ట్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము. తర్వాత ఈ ఎనర్జీస్ చూద్దాం. ప్రస్తుతం ఎనర్జీస్ చూసిన తర్వాత తన మనసులో ఏముందో తీద్దాం బయటికి. ఓకేనా? కరెంట్ ఎనర్జీస్ చూస్తాము. చూసిన తర్వాత తన ఫీలింగ్స్ ఏంటి అవి చూద్దాం. రైట్. యాంగ్జైటీ, కరెంట్ ఎనర్జీ అదే నాకు అనిపిస్తుంది, చెప్పాను కదా. కార్నుకోపియా, స్ట్రాటజీ, కరెంట్ ఎనర్జీస్ ఇవి. డోర్ టు వాల్యూ, ఏంజల్ ఆఫ్ లవ్. ఇప్పుడు తన ఫీలింగ్స్ ఏంటి? కార్డ్స్ అన్నీ తీసిన తర్వాత ఫైనల్గా వాళ్ళ ఛానల్ మెసేజెస్ ఏంటి నేను మీకు కన్వే చేస్తాను మీ పార్ట్నర్ వే ఆఫ్ స్టైల్లోనే. ఓకేనా? I will forgive you. Oh. Love can't be one-sided. Should I say or should I not hide what's in my heart? Divine connection, pure heart. You are my soulmate. I know you miss me. చూడండి, రెండు ఐ నో యూ మిస్ మీ. నువ్వు కూడా నన్ను మిస్ అవుతున్నావు నాకు తెలుసు, నేను నిన్ను మిస్ అవుతున్నాను. క్లెయిమ్ చేసుకోండి మా ఈ రీడింగ్ని. ఎంత వండర్ఫుల్ మెసేజెస్ చూడండి, 1 by 1 పక్కనే ఎట్లా వచ్చినాయో. ఈ 2 కార్డ్స్ కూడా తీసుకుంటాను. వై ఐ డిడెంట్ అండర్స్టూడ్ యువర్ లవ్, నౌ ఐ రిగ్రెట్. రైట్. ప్లీజ్ ఏంజల్స్ ఇంకా మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? బర్డెన్స్, రిమూవల్, ఇరిటేషన్, నెగటివ్ యాటిట్యూడ్. గ్రడ్జ్,
బీభత్సమైన ఫ్రస్ట్రేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. నిన్న కూడా మేబీ ఫ్రస్ట్రేషన్ ఏదో వచ్చింది కదా. ఆ, మీరేదో చేస్తున్నారండి. ట్రావెలింగ్. రైట్. వాకింగ్ అవే, బాటమ్ ఆఫ్ deck, stuck on you, bottom of the deck. ఓకే, సరే ఇలా పెడతాను. తర్వాత ఏంజల్ మెసేజెస్ అవి కూడా తీసేస్తే ఒక పని అయిపోతుంది. వెయిట్, మొత్తం కలిపి ఒకసారి రీడ్ చేస్తాను, ఓకేనా? తను ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా డెప్త్గా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమి లవ్ మెసేజెస్ పంపించారు అవి కూడా చూసేద్దాము ఒకేసారి. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. ఐ ఫీల్ యూ లీవింగ్ మీ బిహైండ్. The timing just was not right for us. I left you before you could leave me. I wish I could take back my words. We need to let each other go. I will wait for you sign from you. Okay na? రైట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ పార్ట్నరు ఫస్ట్ నెంబర్స్ చెప్పేస్తాను, తర్వాత రాసులు టారో తీసినప్పుడు నేను చెప్తాను రాసులు. ప్రస్తుతానికైతే 18, 11, 12, 2, 9, 3, 21, 13 and 1, 31, 14, 2, 41, 7. ఈ నెంబర్స్ నాకు ప్రామినెంట్గా కనపడుతున్నాయి. సరే, ఫస్ట్ వై ఈజ్ దిస్ యాంగ్జైటీ? ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తాను. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ క్లారిఫై దీస్ కార్డ్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూవర్స్కి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? తన ప్రజెంట్ ఎనర్జీస్ చాలా యాంగ్జైటీ, చాలా డిప్రెషన్, చాలా స్ట్రెస్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. చాలా ఆరోగెంట్గా, అంటే ఫ్రస్ట్రేట్, ఏమి చేయలేక ఒక ఎట్లా చెప్పాలి మీకు, ఏమి చేయలేని పరిస్థితి అనమాట. కళ్ళ ముందు కనపడుతున్నా ఏం చేయలేని పరిస్థితి. మేబీ మీరు సంథింగ్ ఏదో చేస్తున్నారు అంటే ఈ ఎనర్జీస్ మొత్తం బట్టి చూస్తే మీరు ఒకవేళ కాదు, లాంగ్ డిస్టెన్స్ అనేది అర్థమైపోతుంది. మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది అర్థమవుతుంది. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే, లేకపోతే మీ ఇద్దరి మధ్య మెంటల్లీ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా, ఫిజికల్లీ డిస్టెన్స్ ఉన్నా కూడా, మీరు సమ్ సోషల్ మీడియాలో మీ యాక్టివిటీస్ ఏదో తనకి ఇరిటేషన్ కలిగించేలాగా చేస్తున్నారు. ఇరిటేషన్ మీన్స్ మీ వైపు నుంచి అది తప్పు కాదు. ఎందుకంటే మీకు పెట్టిన పెయిన్, మీకు పాస్ట్లో ఇంతే ఇరిటేషన్ కలిగించారు కదా, ఇంతే
బాధ కలిగించారు గదా! ఇప్పుడు తను మీరు సేమ్ అదే ఏదో యాటిట్యూడ్ చేస్తున్నారు. మేబీ మీరు ఆహ్, మీ ఫ్యామిలీతోనో, లేపోతే మీ లవ్డ్ వన్స్‌తోనో మీ లైఫ్‌లో ఇంకేమన్నా చాయిసెస్ ఉన్నా, వాళ్ళతో హ్యాపీగా మూవ్ అవుతున్నట్టు స్టేటస్‌లు, ఫోటోసు మేబీ ఎవరన్నా షేర్ చేస్తున్నారేమో. లేదు మీరు చక్కగా ఆడుతూ, పాడుతూ చాలా హ్యాపీ మోడ్‌లో అస్సలు మీకు తన గురించి మీరు ఆలోచిస్తున్నారనో, లేపోతే తన గురించి మీరు ఫీల్ అవుతున్నారనో, లేతే తన గురించి మీరు మిస్ అవుతున్నారనో ఎటువంటి సింప్టమ్ కూడా వదలకుండా మీరు అసలు ఆనవాలే లేకుండా మీరసలు తనని పట్టించుకోవట్లేదు. అసలు తనెవరో గూడా మీకు తెలీదు అన్నట్టుగా మీరు మీ యాటిట్యూడ్ ఏదో సంథింగ్ మీరు చేస్తున్నారు. షో ఆఫ్ చేస్తున్నారు. తనకి కాలాలి, బాగా కాలాలన్నట్టు. రైట్? కామెంట్స్‌లో పెట్టండి. ఏదో చేస్తున్నారు మీరైతే కంపల్సరీ. ఎందుకంటే పాస్ట్‌లో ఈ పర్సన్ ఏదైతే పెయిన్ కలిగిందో ఈ పర్సన్ వల్ల మీకు, తను ఏదైతే యాటిట్యూడ్‌తో బిహేవ్ చేశారో పాస్ట్‌లో మేబీ తను థర్డ్ పర్సన్‌తోనో లేకపోతే తన లైఫ్‌లో మిమ్మల్ని పట్టించుకోకుండా తన లైఫ్‌లో తను హ్యాపీగా షాపింగ్ ఫోటోసు, లేకపోతే ఎంజాయ్ చేస్తున్న ఫోటోసు, లేకపోతే మేబీ ఫ్రెండ్స్‌తో హ్యాపీ మోడ్‌లో ఉన్న ఫోటోసు ఇట్లాంటివి ఏదన్నా షేర్ చేసి మీకు నచ్చని పని, మీకిష్టం లేని పని, మీరు జెలస్‌గా ఫీల్ అయ్యే పని తను చేశారు పాస్ట్‌లో. సో, అవన్నీ మీకు గుర్తున్నాయి. తను మాట్లాడిన వర్డ్స్ మీకు గుర్తున్నాయి. ఏమేం మాట్లాడారు? ఎంత బాధ పెట్టారు మిమ్మల్ననేది అయన్నీ గుర్తున్నాయి. మీరిప్పుడేం చేస్తున్నారు? ఆహ్, ఇ మీరు ప్రత్యేకించి ఏం చేయట్లా. తను ఏదైతే మీకిచ్చారో దాన్ని తిరిగిస్తున్నారంతే. ఒక్క మాటలో చెప్పాలంటే, తను పాస్ట్‌లో మీకేదైతే మనసుకి కష్టం కలిగించారో, తన యాటిట్యూడు, యారోగంట్ బిహేవియర్ తోటి, యారోగంట్ ఈగోయిజం మాటలతోటి మిమ్మల్ని తక్కువ చేస్తూ, ఎలాగైతే మీ విషయంలో బిహేవ్ చేశారో, మీరు సైలెంట్ మోడ్‌లో తనతో ఏం ఆర్గ్యూ చేయట్లేదు. తనతో ఏమి మాట్లాడట్లేదు. తను మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వట్లేదు. ఏమి లేదు. మీరు సైలెంట్‌గా కిల్ చేస్తున్నారు తనని. సైలెంట్‌గా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. మీరు సైలెంట్‌గా తను మీకేదైతే పాస్ట్‌లో ఇచ్చారో, ఇప్పుడు మీరు సైలెంట్‌గా అదే చేసుకుంటూ పోతున్నారు. అక్కడ వాళ్ళకి కింద మంట పెట్టినట్టుందనమాట. కూర్చున్న దగ్గర మంట పెట్టినట్టుంది. వాళ్ళ బిహేవియరు. మరి అదే సిట్యుయేషన్‌ను వాళ్ళు చేసినప్పుడు మీకెలా ఉండాలి? హ్మ్. ఇప్పుడది తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నరు. అందువల్ల అంత యాంగ్జైటీ, అంత డిప్రెషను, అంత ఫ్రస్ట్రేటెడు ఆహ్, ఈ బిహేవియర్‌లో ఉన్నారు. మీరేమో చాలా పాజిటివ్ యాటిట్యూడ్‌లో, వైబ్రెంట్‌గా, చాలా ఇంటలెక్చువల్‌గా, చాలా షైనీగా ఆహ్, హ్మ్, మీ లైఫ్‌లో ఎదుగుతున్నారు. మీ పాజిటివ్ నేచర్‌కి, మీ పాజిటివ్ యాటిట్యూడ్‌కి ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సను. ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు. ఒక పక్క తన మీద తనకు కోపము, ఒక పక్క మీ బిహేవియర్‌కి ఇంకా కోపము, స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇంకా ఇదేమన్నా మీ స్ట్రాటజీనా? లేకపోతే ఇట్లాంటి ఆలోచనలొస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా సరే నేను గూడా జేశాను గదా! పాస్ట్‌లో నేను జేశాను గదా! అన్న ఫీలింగు వచ్చినప్పుడు తను స్ట్రాటజీస్ ఆలోచిస్తున్నారు. ఏం ప్లాన్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి? ఏం ముఖం పెట్టుకొని మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి? ఒకేళ కాల్ చేసినా ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలో కూడా పదాలు ఎతుక్కుంటున్నారనమాట మీతో మాట్లాడడానికి. ఆ సిట్యుయేషన్ వాళ్ళది. ఇందాకే చెప్పాను గదా! వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఆ ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ హ్మ్. అలా ఉంది కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళది. మేబీ ఇందుకే ఓవర్ ఫ్రస్ట్రేటెడ్, ఓవర్ యాంగ్జైటీలో ఉన్నారు కాబట్టి నాకు ఇంట్యూషన్ పరంగా అదే వస్తూ ఉందనమాట. అందుకనే ఈ టాపిక్ తీసుకున్నాను నేను. అసలు చూడాలి వాళ్ళ ఎనర్జీస్ చూడాలి అని. రైట్. ఇక్కడ ఐ విల్ ఫర్‌గివ్ యూ అంటున్నారు. వై ఈస్ దిస్ ఐ విల్ ఫర్‌గివ్ యూ? ఎందుకు వాళ్ళు మా వ్యూవర్స్ ఏం చేశారు? మేబీ మీలో కూడా పాస్ట్‌లో మీ పార్ట్నర్‌కి విషయంలో ఏదో తప్పు చేశారు. అది తను బయట పెట్టట్లేదు. దానికోసం బాధపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ దానికోసమే మీతో కోపంలో చాలా యారోగెంట్‌గా బిహేవ్ చేశారు అనేది కనపడుతుంది. ఆహ్,
యెస్. మేబీ మీరు ఫైనాన్షియల్‌గా తననేమన్నా తక్కువ చూసారా పాస్ట్‌లో? హ్మ్. లేదా మాటలేమన్నా అన్నారా? ఈ విషయంలోనే తన ఇమ్మెచ్యూరిటీకి మీరేమన్నా మాట్లాడారా? తను రెస్పాన్సిబిలిటీ విషయంలో మీరేమన్నా నీకసలు రెస్పాన్సిబిలిటీనే లేదు. నువ్వు చాలా ఇమ్మెచ్యూరు. నీకు బాధ్యతే లేదు. సంథింగ్ ఇట్లాంటి వర్డ్స్ ఏదన్నా మాట్లాడారా? దానికి తను చాలా హర్ట్ అయిపోయారంట. మనీ విషయంలో ఆహ్, డిస్‌రెస్పెక్ట్ ఏదన్నా చేశారా పాస్ట్‌లో? తనని అవమానించినట్టుగా ఏమన్నా మాట్లాడారా? మరి ఏమో ఇక్కడ వస్తున్న కార్డ్స్‌ని బట్టి. లేదా తన ఫ్యామిలీ విషయంలో తన ఫ్యామిలీ గురించి ఏమన్నా తక్కువ చేసి మాట్లాడారా? ఈ విషయంలో తను చాలా హర్ట్ అయ్యారు అంట. దానికోసం ఇప్పుడు తను మిమ్మల్ని క్షమిస్తారంట. క్షమించాలి అనుకుంటున్నారంట. నేను క్షమిస్తాను నిన్ను. నువ్వు గూడా నన్ను క్షమించేసేయి అని చెప్తున్నారు. లవ్ కాంట్ బీ వన్ సైడెడ్. యెస్. మీరేమో మీ లైఫ్‌లో మూవ్ అయిపోతున్నారు ముందుకి. తను కాలేకపోతున్నారు. అక్కడే ఆగిపోయినారనమాట. మీరు మీ ఎనర్జీసు, మీ బిహేవియరు, మీ హ్యాపీనెస్సు, మీ పాజిటివ్‌నెస్సు ఇయన్నీ చూస్తుంటే తనకి మీరు తనని లీవ్ చేసేసారు. ఈ రిలేషన్‌లో మీరింక ఉండదలుచుకోవట్లేదు. ఈ ప్రేమ వన్ సైడెడే అయిపోయింది. అంటే తన వైపు నుంచి మాత్రమే ప్రేముంది. మీ వైపు నుంచి ఇప్పుడు లేదు అని తన ఫీలింగనమాట. సో, మీ మీరు ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా ఆహ్, ఈజీగా హ్యాండిల్ చేసుకొని, ఈజీగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని, ఈజీగా ఆహ్, హ్మ్, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని ఆహ్, చాలా ఫాస్ట్‌గా ఈ ఎనర్జీస్ నుంచి తన ఎనర్జీస్ నుంచి బయటికి రాగలిగారు. కానీ తను రాలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీ ఇద్దరి మధ్య సమ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఏదో సెలబ్రేషన్ విషయంలోనో, కమిట్మెంట్ విషయంలోనో మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ జరిగినాయి పాస్ట్‌లో. సో, తన మాట తను నెగ్గించుకోవాలని తన యాటిట్యూడ్‌లో తనున్నారు. మీ మాట మీరు నెగ్గించుకోవాలని మీ యాటిట్యూడ్‌లో మీరున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ జరుగుతూ ఉన్నాయి. ఇద్దరికీ హ్మ్. ఇద్దరికీ మాట్లాడుకోవాలనుంది. ఇద్దరికీ కలవాలనుంది. ఇద్దరూ ఒకరినొకరు మిస్ అవుతున్నారు. అయినా కూడా మీ యాటిట్యూడ్ మీదే. మీ ఇగో ఎవ్వరూ తగ్గట్లేదు. సో, మీరు తనకెలా షో ఆఫ్ చేస్తున్నారు? నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను. నేను చాలా పాజిటివ్ అయిపోయాను. నాకు ఈ రిలేషన్ ఒద్దు. నేను ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నాను. ఇట్లా షో ఆఫ్ చేస్తున్నారు. షో ఆఫ్ అనే అంటాను నేను. తనకి ఆ పెయిన్ తెలియాలని షో ఆఫ్ చేస్తున్నారు మీరు. లేకపోతే ఈ ఎనర్జీస్ ఇలా రావు. ఆహ్, హ్మ్, ఇప్పుడు తనేమనుకుంటున్నారు, మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు చాలా ధైర్యంగా. ఆహ్, ఎట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా మీరు దాటుకొని ఎళ్ళిపోగలరు. బట్ మీరు తొందరగానే బయటకొచ్చారు. ఎందుకంటే పాస్ట్‌లో తన నుంచి మీరసలు బయటికి రాలేరు అనుకున్నారు. అంటే మిమ్మల్ని అంతగా మ్యానిప్యులేట్ చేశారు. మైండ్ పరంగా మైండ్ గేమ్స్ ఆడుతూ చాలా మ్యానిపులేట్ చేశారు. తన ఎనర్జీస్‌లోనే గ్రిప్‌లో తన కంట్రోల్‌లోనే పెట్టుకోవాలి మీ ఎనర్జీస్‌ని. అట్లాంటి ఇది కనపడుతుంది. సో, అట్లాంటి దీంట్లో నుంచి కూడా మీరు బయటికి రాగలిగారు ఈరోజు. తను షాక్ అనమాట. 360 డిగ్రీస్ మీరు మారిపోయారు. తను షాక్. అలా ఎలా? ఇంత డెస్పరేట్‌గా ఉన్న పర్సను అసలు జీవితంలో నా నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. నేను నేను లేకుండా బతకలేదు అనుకున్న పర్సను ఈరోజు ఇలా ఎలా? హౌ? అసలు నేను ఊహించలేదే. నేనిక్కడే స్టక్ అయిపోయాను. ఇప్పుడు వన్ సైడెడ్ ప్రేమే అయిపోయింది. తన వైపు నుంచి ఇప్పుడు లేదు. నాకర్థమైపోతుంది. బట్ నా వైపు నుంచి ఉంది. నేనిక్కడే స్టక్ అయిపోయున్నాను. ఎక్కడ నేను ఉన్నానో తను నా నుంచి ఇద్దరి మధ్య బ్రేకప్ అయినప్పుడు నేనక్కడే నిలబడిపోయా. కానీ తనని సంభాళించుకొని మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోయారు మీరు. తను అదే అనుకుంటున్నారు. సో, ఈ లవ్ అనేది వన్ సైడెడ్ అయిపోయింది. కానీ ప్రేమ అనేది వన్ సైడెడ్ కాదు కదా! అని చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానోదయం అయిందనమాట ఈ ప్రబుద్ధులకి. రైట్. షుడ్ ఐ సే ఆర్ షుడ్ ఐ హైడ్ వాట్స్ ఇన్ మై హార్ట్? నేను చెప్పినా, చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలీదా? అని చెప్తున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. హ్మ్.
చూడండి, నేను నా మనసులో ఫీలింగ్స్‌ని దాస్తున్నాను. నీకు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. సీక్రెటివ్‌గా ఉంచుతున్నాను. అయినా సరే, అయినా సరే నాకు నీ మీద ఎంత ప్రేముందో, ఎంత ఎమోషన్స్ ఉన్నాయో, నేను చెప్పినా చెప్పకపోయినా నీకు తెలీదా అని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి మరి. హ్మ్. అసలు మీకు తన మీద ఎమోషన్స్ ఉన్నాయా? లేవా? ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీ బిహేవియర్ చూస్తే అలా ఉంది. తను కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. మీరేమో ఎమోషనల్‌గా బ్యాలెన్స్ అయిపోయి ఉన్నారు. సో, తను ఎమోషన్స్‌ని దాచుకుంటూ చూడండి. తన ప్రేమను దాస్తూ, ఎమోషన్స్‌ని దాచుకుంటూ హైడ్ చేస్తున్నారు మీ దగ్గర. తన ప్రేమని, తన ఎమోషన్స్‌ని, తన కేరింగ్‌ని, తన మనసులో ఏముంది మీకేది చెప్పట్లేదు. బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. కానీ క్వెషన్ మళ్ళీ తిరిగి మిమ్మల్నే అడుగుతున్నారు. నా మనసులో ఏముందో, ఏం లేదో నీకు తెలీదా? నేను చెప్పినా, చెప్పకపోయినా నా మనసులో ఏం జరుగుతుందో నీకు తెలీదా? చెప్పండి, తెలీదా? మీ పార్ట్నర్ అడుగుతున్నారు, నేను గాదు. డివైన్ కనెక్షన్, ప్యూర్ హార్ట్. వై ఈస్ దిస్ హియర్? మేబీ మీరు చాలా కాలం బ్లాక్‌లో పెట్టినట్టున్నారు తనని. తనకి చాలా అదీ కాక ఆహ్, తనకున్న బర్డెన్స్, తనకున్న బాధ్యతల పరంగా ఈ రిలేషన్‌ని తను మూవ్ ఫార్వర్డ్ చేయలేకపోయారు. మీతో టైం ఇవ్వడం కానీ, టైం స్పెండ్ చేయడం గానీ, ఓన్లీ మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో ప్రేమ కంటే కూడా లస్ట్ ఎక్కువున్నింది. ప్యాషన్ ఎక్కువున్నింది. హ్మ్. ఎక్కువగా సెక్చువల్ టాక్సే ఎక్కువున్నాయి. అట్లాంటి రిలేషనే ఉన్నింది తప్ప, ఒక సీరియస్‌గా, ఒక ట్రూ లవ్‌గా, ఒక జెన్యూనిటీ, ఒక లాయల్టీ ఇట్లా లేదు పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య. సో, ఇప్పుడు తనకి అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్య ఎందుకు తను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారు అనంటే, మీది డివైన్ కనెక్షను, మీది చాలా ప్యూర్ సోల్ అనేది డివైనే మిమ్మల్ని ఇద్దరిని కలిపారు. మీది చాలా స్వచ్ఛమైన మనసు అనేది ఆహ్, తనకి అర్థమవుతుంది. ఎప్పటినుంచి మీరెప్పుడైతే మీ ఎనర్జీస్‌ని ఆహ్, బ్లాక్ చేసేసుకున్నారో, ఎనర్జీస్‌ని తనకివ్వడం స్టాప్ చేసేసారో, అప్పటినుంచి తనలో అవేకెనింగ్ జరిగి, మీ ఇద్దరి మధ్య ఏంటి కనెక్షను, భగవంతుడు నాకు ఇట్లాంటి మంచి ఆణిముత్యాన్ని నాకు ప్రసాదిస్తే, నేను నా చేతులారా, నా కాళ్ళారా కాలదనుకున్నానే. నా బాధ్యతల్లో పడిపోయి, నా రెస్పాన్సిబిలిటీసు, నా ప్రాబ్లమ్సు, నా హెడేక్స్ తనని నేనొక బర్డెన్‌లాగా చూసాను. ఒక భారంలాగా ఫీలయ్యాను. అందుకనే నన్ను నేను ఎనర్జీస్‌ని బ్లాక్ చేసుకున్నాను. నాకు భయమేసింది. ఎంత దూరం పోతుందో, ఏంటో, పోనీ ఏదన్నా తేడా వచ్చింది అనంటే తను న వచ్చేయాలనుకుంటున్నా. తన బాధ్యతను తీసుకునే కేపబిలిటీ నాకు లేదు. తనని భరించే కేపబిలిటీ నాకు లేదు. తన తన భారం, తన రెస్పాన్సిబిలిటీ మోసే ఆహ్, ఆ కేపబిలిటీ నాలో లేదు. సో, తనకి బర్డెన్ అయిపోయిందనమాట పాస్ట్‌లో. కానీ మీ ఇద్దరిది అందువల్ల తను ఎనర్జీస్‌ని బ్లాక్ చేసుకున్నారు భయపడిపోయి. అంతకు మించి వేరే ఇంతవరకైతే నాకు వేరే ఏం కనిపించట్లేదు. అండ్ ఇది మీ ఇద్దరి రిలేషను, డివైన్ కనెక్షను, ప్యూర్ సోల్ మీది, ప్యూర్ హార్ట్ అనేది తనకి ఇప్పుడు అర్థమవుతుందనమాట. వై ఈస్ దిస్ గ్రడ్జ్ హియర్? యెస్. ఎందుకు గ్రెడ్జ్ అంటే, కర్మ ఫేస్ చేస్తున్నారండి తను. కర్మ ఫేస్ చేస్తున్నారు. మీకు ఏదైతే తను ఇచ్చారో పాస్ట్‌లో, అది ఇప్పుడు తను పెయిన్ ఫేస్ చేస్తున్నారు. యాంగర్‌ఫుల్‌గా ఉన్నారు. అండ్ మీరు రివెంజ్ తీర్చుకుంటున్నారు తన మీద అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు తను. అండ్ తనకది నచ్చట్లేదు. చాలా చేదుగా ఉందనమాట మీ బిహేవియర్ తనకి. మీరు రిఫ్యూజ్ చేస్తున్నారు, తనని రిజెక్ట్ చేస్తున్నారు అనేది మీరు మీ నోటితో చెప్పకనే మీ యాక్షన్స్‌తో చెప్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నారు. వాస్తవాన్ని రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తను.
ఎందుకంటే ఇది తన ఈగోకి ఫాట్మన్ కొట్టారు దెబ్బ. ఈగో మీద కొట్టారు దెబ్బ. నెక్స్ట్ తన బిహేవియర్‌కి మీరు ఎళ్లి కాలర్ పట్టుకోలేదు, డ్రెస్ పట్టుకోలేదు, ఆహ్, హ్మ్, నా గొడవ పెట్టేసుకొని అరిచేసి, కరిచేసి కొట్టడం ఏమీ లేదు. మీ సైలెంట్ బిహేవియర్ తోటి సైలెంట్‌గా కిల్ చేస్తున్నారు. మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, మీ స్ట్రాంగ్‌నెస్, మీ హ్యాపీనెస్, మీ పాజిటివిటీ వీటిలతో మాత్రమే త్రూ సోషల్ మీడియా. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? మీ రివెంజ్‌ని ఓ రేంజ్‌లో తీర్చుకుంటున్నారు. అవునా కాదా? కామెంట్స్‌లో పెట్టండి. సో, ఆహ్, తన కర్మ తనకి అప్పచెప్తున్నారు మీరు. రివెంజ్ తీర్చుకుంటున్నారు. చాలా ఫన్నీగా ఉంది. రియల్లీ వెరీ గుడ్ వెరీ గుడ్. చేస్తున్నారు. ఆహ్, మీరు తనని "ఏయ్! గెట్ ఔట్. నువ్వేంటి నన్ను అవాయిడ్ చేసేది? నువ్వేంటి నన్ను రిజెక్ట్ చేసేది? ఇదిగో నేనే రిజెక్ట్ చేస్తున్నా. పో చూడు" అని మీరు మీ యాటిట్యూడ్ తోటి ఏదో చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు చెప్పండి నాకు? తనకది చాలా కోపం, చాలా ఇరిటేషన్, రివెంజ్‌ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రియాలిటీని. అక్కడ తను చూస్తుంది అంటే మిమ్మల్ని ఒక రేంజ్‌లో ఊహించుకున్నారు కదా! చాలా లో ఎనర్జీ, చాలా కీతాగా, చాలా ఆహ్, ఆహ్, ఏ ఆఫ్టర్ ఆల్ అన్నట్టుంటుంది కదా! అలాంటి ఎనర్జీస్‌లో మిమ్మల్ని ఊహించుకున్నారు. ఇప్పుడు మీరు ఒక రేంజ్‌లో ఆహ్, పైకి లేసి తనకి యాటిట్యూడ్ చూపించడం తనకి నచ్చట్లేదు. యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రియాలిటీని తను. దానివల్ల ఆ స్ట్రెస్. ఫస్ట్ కార్డ్ అదే. ఒక పక్క మీరు తను చేయి జారిపోతున్నారే అనే ఒక భారం ఒక పక్క. ఆ! ఒక పక్క తన రెస్పాన్సిబిలిటీస్ ఒక పక్క. ఇంకొక పక్క రియాలిటీని మీరు చేయి జారిపోతున్నారు అన్న రియాలిటీని తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు తన లైఫ్ నుంచి పక్కకెళ్ళిపోతున్నారన్న రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒక పక్క మీ మనసేంటి, మీ ఎమోషన్స్ ఏంటి, మీ గొప్పతనం ఏంటి, మీ వాల్యూ ఏంటి తెలిసొస్తుంది. తెలిసొచ్చినా మీరు బ్లాక్డ్ ఎనర్జీస్‌లో ఉన్నారు. మాట్లాడట్లా. తను ఎన్ని మెసేజ్ పెడుతున్నా మీ నుంచి రియాక్షన్ లేదు. అసలు నాకేం పట్టదు. అసలు నువ్వెవరో గూడా నాకు తెలీదన్నట్టుగా మీ బిహేవియర్ ఉంది. అండ్ తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది. తనకర్థమవుతుంది. నేను చేసుకున్న కర్మనే నేనిప్పుడు అనుభవిస్తున్నా. నాకర్థమవుతుంది. మీ బిహేవియర్. రైట్? యూ ఆర్ మై సోల్‌మేట్ అనేది గూడా తనకర్థమవుతుంది. ఏంటంటే మీరు తన సోల్‌మేటు. ఆహ్, కానీ తను మిమ్మల్ని వాళ్ళ యాక్షన్స్ తోటి, వాళ్ళ ఎనర్జీస్ తోటి, వాళ్ళ మీ మైండ్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి పెట్టుకోవాలని వాళ్ళు ప్రయత్నాలు, ఆ ప్రయత్నంలో భాగంగానే మీతో ఇవన్నీ చేయడము, మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడము, అవాయిడ్ చేయడము. అంటే వీళ్ళ సినారియోలో వీళ్ళ ఆలోచన మైండ్ గేమ్స్ ఆడతారు కాబట్టి, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేను కొంచెం ఎనక్కి అవాయిడ్ చేసుకున్నాననుకో, నేను తనకి జెలస్‌గా ఫీల్ అయ్యేటట్టు నా బిహేవియర్ ఉన్నిందనుకో, తను ఇంకా నా మీద ఎక్కువ అటెన్షన్ చూపిస్తారు. తను నా నా మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతారు. నా గురించే 24/7 ఆలోచిస్తా ఉంటారు. అంటే ఇది సైకలాజికల్ గేమ్ అనమాట ఇది. అలా ఆడారు మీతోటి. మీకది తెలీలా. వానకొచ్చే వరకు. హ్మ్. రైట్. ఐ మిస్ యూ. దీంట్లో క్లారిఫై చేయడం కూడా ఏముండదు. అది తెలిసిందే కదా! కానీ చూద్దాం ఏ విషయం. దాస్తున్నారు. దాస్తున్నారు. తనెంత మిమ్మల్ని మిస్ అవుతున్నారో చూడండి. తనెంత మిస్ అవుతున్నారో పైకి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. దాస్తున్నారు. ఎందుకంటే వన్స్ తను "అర్రే! నీకు కాల్ చేసావు, మెసేజ్ చేసావు, ఐ మిస్ యూ" అని పెట్టారు అనంటే శివంగిలాగా "ఏసుకో నా సామిరా రంగా" అని చెప్పి మీరు ఆర్గ్యుమెంట్స్‌కి ఎగబడిపోతారు. తన ఫీలింగ్. యాక్చువల్‌గా మీరు ఆ ఎనర్జీస్‌లో లేరు. మీరు ఏం చేయాలనుకుంటున్నా సైలెంట్‌గా చేస్తన్నారు. అరవట్లేదు. అది తనకి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. అరిచినా ఓకే. మీ కోపము, మీ ఆవేశము తీర్చేసుకుంటున్నారు. ఓకే. అని అటు అవతల వాళ్ళకి సాటిస్ఫై. కానీ మీరలా చేయట్లా. మీరలా చేయట్లా. సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. తను మీకేదైతే చేశారో అదే బిహేవియర్ మీరు తనకి చూపెడుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. బట్ దాస్తున్నారు చూడండి. ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయో దాస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్ చేయట్లా. ఎందుకంటే ఎక్స్‌ప్రెస్ చేస్తే ఇంక పరువు పోతది తనకి. అర్థమైపోయింది. ఐ నో యూ మిస్ మీ. ఒక్కోసారి మీరు కూడా తనని మిస్ అవుతున్నారు. అందుకే ఇవన్నీ పెడుతున్నారు అని ఒక్కోసారి థింక్ చేస్తున్నారనమాట. ఇలా కాలజ్ఞాని లేతే కాలజ్ఞాని ఈమె మీ పార్ట్నర్. మీరు కూడా వాళ్ళని మిస్ అవుతున్నారని అర్థమైపోతుందంట. మీరు దాస్తున్నారంట. మీరు కూడా తనెలా దాస్తున్నారు అంటే, మనం ఎలా ఉంటామో ఎదుటోళ్ళు కూడా అట్లనే ఉంటారనే పచ్చకమర్లోడికి లోకం అంతా అలానే కనబడుతదంట. అట్లనే తనేదో దాస్తున్నారు కదా అని చెప్పి మీరు కూడా అలానే మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని హైడ్ చేస్తున్నారు. మీరు కూడా తనని మిస్ అవుతున్నారు అని తానిక్కడ అనుకుంటున్నారు. I hide behind material things. Why is here? My God. Huh. అగైన్ అండ్ అగైన్ చూడండి. ఈ కార్డ్ ఎన్నిసార్లు పాపప్ అవుతుందో. తన బర్డన్స్, తన రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఉన్నాయండి. ఆ రెస్పాన్సిబిలిటీస్ నిమిత్తం తను కష్టపడుతూ కెరీర్‌ని బిల్డప్ చేసుకొని, ఫైనాన్సెస్‌గా ఎదగడానికి తను కష్టపడే క్రమంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము. పోనీ అది ఒక రీజన్ కావచ్చు. కానీ అదే రీజన్ మాత్రం కాదు. ఎందుకు అనంటే అదే రీజన్ అయితే మీతో జెన్యూన్‌గానే ఉండేవాళ్ళు. ఇది నా ప్రాబ్లమ్. ఇది నా పరిస్థితి. సో, నేను దీనికోసం కష్టపడుతున్నాను. కొంచెం నాకు సపోర్ట్ చెయ్యి. ఓపెన్‌గా మాట్లాడొచ్చు కదా! ఇదేం తప్పుడు పని కాదు కదా! ఆ! ఓపెన్‌గా మాట్లాడొచ్చు కదా! కానీ అలా మాట్లాడలా. మీరు ఎంతసేపు చేజ్ చేస్తా ఉండాలా. అంటే మీరు తనని చేజ్ చేస్తూ ఉండాలి అంటే తను మీకు దొరకకుండా ఆబ్సెన్స్‌లో ఉంటూ ఉండాలి. తనేదో ఆహ్, కింద ఆహ్, కష్టపడిపోతున్నాను. నాకస్సలు 24 అవర్స్‌లో 24 సెకండ్స్ కూడా టైం లేదు. అంత బిజీ పర్సన్‌ని. ఏ సీఎంనో, పీఎంనో నేను. వాళ్ళు కూడా ఫ్యామిలీస్‌తో బానే స్పెండ్ చేస్తున్నారు. అంతకంటే కాదు గదా! ఏ పర్సను 24 అవర్స్‌లో టూ బిజీ ఏమి ఉండరు ఎవరు. ఓకేనా? పోనీ ఒక రోజో, 2 రోజులో, 10 రోజులా? చూడండి. కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడతా ఉంది. రైట్? నెక్స్ట్ I wish I could share my good news with you. Why is here? గుడ్ న్యూస్ అని హార్ట్ బ్రేక్ చెప్తావేంది? ఏం గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకో అచ్చా. ఓకే. మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషను ఉండుంటే, ఆ థర్డ్ పార్టీ నుంచి బయటకొస్తున్నారండి యెస్. థర్డ్ పార్టీ నుంచి బయటకొస్తున్నారు. ఆ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ తోటి చాలా హార్ట్ బ్రేక్ అయింది. అక్కడి నుంచి థర్డ్ పార్టీ నుంచి బయటకొస్తున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఈ ఇష్యూ కూడా పాస్ట్‌లో జరిగుండొచ్చు. థర్డ్ పార్టీ అండ్ కమిట్మెంట్ విషయాలు, థర్డ్ పార్టీ సిచ్యువేషను ఉంటే, ఆ విషయంలో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతుండొచ్చు. మేబీ ఐ విష్ ఐ కుడ్ షేర్ నేను కోరుకుంటున్నాను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని. అది ఇదే థర్డ్ పార్టీస్ నుంచి ఎవరైనా ఉంటే వాడి నుంచి బయటకొస్తున్నాను అని. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. పాస్ట్‌లో థర్డ్ పార్టీ తన లైఫ్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీతో తను హ్యాపీగానే ఉన్నారు. కానీ మీతో మాత్రం నేను థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా లేను. అసలు మా ఇద్దరి మధ్య మాటలే లేవు. అసలు నాకిష్టమే లేదు. సంథింగ్ ఇట్లాంటి మాటలు చాలా చెప్పున్నారు. అయితే అది మీకు తెలిసింది. తెలిసిన తర్వాత మీరు ఎక్కడ వదిలేస్తారో, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, టచ్ మీ నాట్ లాగా ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. ఆ టైంలో ఇంకా తనకి పక్కా అయిపోయింది. మీరు ఎట్లా లేదన్నా తనని ఇంక తెలిసిపోయింది. లీవ్ చేసేస్తారు, వదిలేస్తారు. సో, మీరు వదిలే బదులు ఎందుకంటే ఈ పర్సన్ ఈగోయిస్ట్ కదా! మీరు వదిలేస్తే ఈగో హర్ట్ అవుతుంది. అదే తనే వదిలేస్తే, తనకు కష్టమైనా కూడా తనే వదిలేస్తే మీరు బాధపడతారు. తను సేఫ్ సైడ్.
అది ఆలోచించారనమాట. ఎందుకంటే తనని హర్ట్ చేసుకోవడం ఇష్టం లేక. ఇదిగో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు తన విషయంలో ఏమన్నా తప్పు చేస్తుంటే మిమ్మల్ని కూడా క్షమించాలని అనుకుంటున్నారు. ఐ ఫీల్ యూ లీవ్ మీ బిహైండ్. నువ్వు నన్ను వదిలేస్తున్నావు అనే ఫీలింగ్ నాకొస్తుంది. యెస్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎప్పుడు అనేది ఇలా అని తెలిసిందో మీకు తనకు అర్థమైపోయింది. నువ్వు నన్ను వదిలేస్తావు కన్ఫర్మ్ అనేది డిసైడ్ అయిన తర్వాతనే తను మిమ్మల్ని అవాయిడ్ చేయడము, నిదానంగా దూరం జరగడము, మెసేజ్లు తగ్గించడం, కాల్స్ తగ్గించడం, ఒకటికి 10 రోజుల తర్వాత ఒక మెసేజ్, 10 రోజుల తర్వాత ఒక కాలు, ఇట్లా తగ్గించుకుంటూ మీరు క్షమించి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధమే. తనొచ్చి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీరు. కానీ తను అలా చేయకుండా తనని తప్పించుకోవడానికే స్ట్రాటజీస్ ప్లే చేశారు మిమ్మల్ని ఫేస్ చేయలేక. ద టైమింగ్ జస్ట్ వాజ్ నాట్ రైట్ ఫర్ అస్. చూడండి, తప్పు తన మీద వేసుకోవట్లా, టైమే తప్పంట. అప్పుడు మనం కలిసిన సిచ్యువేషను, మనం ఉన్న ఆ టైమే తప్పు, ఆ టైమే రైట్ కాదు. అందువల్ల ఇవన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ కూడా చూడండి ఎలా నెగటివ్ యాటిట్యూడ్. వై ఈజ్ హియర్? వేరే డెక్ నుంచి చూస్తాను. వై ఈజ్ నెగటివ్ యాటిట్యూడ్ హియర్? చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే, తన మీద తప్పేసుకోవట్లేదు, ఆ టైమే కరెక్ట్ కాదు. మన ఇద్దరి మధ్య ఈ గొడవలు, చిన్న వాటికే గొడవలు, డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినాయి అంటే టైమే కరెక్ట్ కాదంట. మీరు తన లైఫ్లోకి వచ్చిన ఆ టైమే పర్ఫెక్ట్ టైం కాదంట. తన బర్డెన్స్లో, తన థర్డ్ పార్టీస్లో ఉన్న సిచ్యువేషన్లో తన లైఫ్లోకి మీరు వచ్చారు, మీ లైఫ్లోకి తను వచ్చారు, మీ ఇద్దరి మధ్య ఆ సిచ్యువేషన్ నడుస్తూ ఉందంట. అందుకని విక్టిమ్ మైండ్ ప్లే చేస్తున్నారు. తప్పు చేసి కూడా, తప్పు తన వల్ల జరిగి కూడా ఆ తప్పుని తన మీద వేసుకోకుండా కాలం మీద వేసేస్తున్నాడు. ఇంకొకటి, మీ వల్లే తను అలా బిహేవ్ చేశాను అని కూడా, అది కూడా తన తప్పు తను వేసుకోవట్లా. చూడండి ఎట్లా అంటే కింద పడ్డ పై చేయి మందే అంటారు కదా, ఆ టైప్ అనమాట. చూడండి, విక్టిమ్ మైండెడ్, తన నెగిటివ్ యాటిట్యూడ్ అది. అబ్బా ఏమి నా కళ్ళ ముందు ఉంటే పడేసి కొట్టాలనిపిస్తుంది. వై ఈజ్ దిస్ నెగిటివ్ యాటిట్యూడ్ హియర్? 8 ఆఫ్ సోర్డ్స్. చెప్పానా, తన ఆలోచన విధానం అది, తన ఆలోచన విధానం, ఆ ఆలోచనలోనే, ఆ దిక్కుమాలిన ఆలోచనలోనే స్టక్ అయిపోయినారు. మెంటల్ జైల్ అంటారు కదా, అలాగనమాట. హెల్ప్లెస్, నా చేతిలో ఏమీ లేదు, నా వల్ల ఏమీ కాదు, నేనేమీ చేయలేను, పరిస్థితులు అలాంటివి, మనం కలిసిన టైం అలాంటిది, టైమే మనకు అనుకూలంగా లేదు, దేవుడే మనకు అనుకూలించట్లేదు, మనకి ఇట్లా ఇంతవరకే రాసి పెట్టింది, ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యరా బాబు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని ప్రపంచం అంతా ఇలానే ఉంది అని వాళ్ళు ఏదైతే ఆలోచించుకుంటున్నారో అదే ఆలోచనలో స్టక్ అయిపోయినారు తప్ప వాస్తవానికి ఇదంతా కాదు. తను చాలా విక్టిమ్ మైండ్ ప్లే చేస్తున్నారు. వై ఈజ్ దిస్ బర్డన్స్ హియర్? మేబీ ఈ పర్సన్, మేబీ కాదు, 100% ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు మీరు. సో తనకి మాటికి ఇంత దూరం జర్నీ చేసి మీ దగ్గరికి వచ్చి కంటిన్యూగా, అంటే కన్సిస్టెన్సీగా, అంటే ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారినో లేకపోతే 2 రోజులకు ఒకసారినో కంటిన్యూగా మిమ్మల్ని కలిసే అవకాశం లేదు తనకి. ఎందుకంటే తనకి చాలా బర్డెన్ అయిపోతుంది. అక్కడి నుంచి జర్నీ చేసి రావాలి, ఒక ఫుల్ డే, మేబీ ఫుల్ డే జర్నీ చేయాలేమో, లేదా ఒక ఫుల్ నైట్ జర్నీ చేయాలేమో. జర్నీ చేసి మిమ్మల్ని కలవాలి అంటే ఫుల్ నైట్, ఫుల్ డేనో జర్నీ చేసి రావాలి. ఒకవేళ జర్నీ చేసి వచ్చినా తను అలసిపోయి ఉంటారు, రెస్ట్ టైం ఉండదు,
మళ్ళీ ఎంత జర్నీ చేసామో అంత టైం కూడా మీతో స్పెండ్ చేయకుండానే మళ్ళీ వెళ్ళిపోవాలి. మేబీ వేరే దగ్గర ఏమైనా జాబ్ చేస్తున్నారా? లేకపోతే తను ఆల్రెడీ వేరే దగ్గర ఏమన్నా మ్యారీడా? ఆహ్, లేకపోతే బిజినెస్ పరంగా వేరే ఊర్లో తను ఉంటున్నారా? వాటెవర్ ఇట్ మే బీ సినారియోస్ ఇక్కడ బర్డెన్ మాత్రం చాలా తనకి ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. అందువల్ల ఆహ్, తను ఈ డెసిషన్ తీసుకున్నారు. తన మైండ్ సెట్ వై ఈజ్ దిస్ వాక్ అవే? యెస్. మీరిక్కడ చాలా మీ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేసుకుంటూ చాలా ఎనర్జిటిక్‌గా మీరు న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు అనేది తనకు అర్థమైపోయింది. తనని పట్టించుకోకుండా మీరు తన ఎనర్జీస్‌ని కనీసం తనని స్టాక్ గూడా చేస్తున్నట్టుగా మీరు హింట్ కూడా ఇవ్వట్ల. అంత పకడ్బందీగా భలే ప్లాన్ చేస్తున్నారు. వెరీ గుడ్ మా. ఎలా అది ఇట్లాంటోళ్ళకి ఇట్లాంటి మైండ్ గేమ్సే కరెక్ట్. చాలా మీరు తనకి ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఏంటి? ఎందుకు? ఏ విషయంలో మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏ విషయంలో మీరు నిజంగానే తనని లీవ్ చేసేసి మీ లైఫ్‌లో న్యూ స్టార్ట్ చేసేసుకున్నారా? న్యూ బిగినింగ్ చేసేసారా? వాక్ అవే చేసేసారా ఈ రిలేషన్ నుంచి? ఆహ్, తను సాటిస్ఫై అయితే లేరు. వై ఈస్ దిస్ ట్రావెలింగ్ హియర్? 6 ఆఫ్ పెంటికల్స్. మీకు ఏదో గిఫ్ట్ తీసుకొని రావాలి. ట్రావెల్ చేసి మీ దగ్గరికి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరి రిలేషన్ రీబర్త్ చేసుకోవాలి. అంటే మీ ఇద్దరి రిలేషన్‌ని ప్యాచప్ చేసుకోవాలి. మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. మీరు పాస్ట్‌లో మీరు ఏదైతే ఆ పర్సన్‌కి ఇచ్చున్నారో ప్రేమ, అటెన్షను, టైము, అఫెక్షను, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్‌గా తను కూడా మీకు షేర్ చేయాలి అనేది తను ప్లాన్ చేస్తున్నారు. స్ట్రాటజీ కార్డ్ కూడా ప్రెజెంట్‌లో వచ్చింది కదా! సో, తను ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని. అండ్ ఇక్కడ 3 నెంబర్ చాలా ప్రామినెంట్‌గా కనపడుతుంది. అండ్ 6, 8, 11, 2, 1, 14, 5, 8, 7, 12, 2, again 3, again 5, 10, 1. ఎక్కువగా ఇవి కనపడుతున్నాయి. ఎక్కువ ప్రామినెంట్‌గా 3 నెంబర్ అండ్ 5 కొంచెం వాటికంటే కొంచెం తక్కువ 2 నెంబర్. ఎక్కువగా ప్రామినెంట్‌గా 3 కనపడుతుంది. 3, 7, 2, 5 ఇది. ఓకేనా? రాసులు చెప్తాను. మిథున, తుల, కుంభరాశులు. లియో సింహరాశి, మీనరాశి, తులారాశి ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంది. సింహరాశి, తులారాశి, మీనరాశి ఎక్కువ ఎనర్జీ కనపడుతుంది. ఎస్. ఓకే, రైట్. ఇప్పుడు మీ పర్సన్ ఛానలింగ్ మెసేజెస్ చెప్తాను. ఇక్కడ పెడతాను, చెప్తాను ఇప్పుడు. రైట్.
హాయ్ మై డియర్. నేనిప్పుడు చాలా, చాలా అంటే చాలా స్ట్రెస్‌లో ఉన్నాను. నా మైండ్ అసలు ఏ రకంగానూ పనిచేయట్లేదు. చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాను. చాలా ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి. నేను ఈ విషయంలో చాలా స్ట్రాటజీస్ ప్లే చేశాను పాస్ట్‌లో. నేను చాలా ఆందోళనకి, చాలా బర్డెన్‌కి, చాలా ఒత్తిడి జీవితానికి నేను గురి చేశాను. ఎందుకు అనంటే, మైండ్ గేమ్స్ చాలా ఆడాను. నాకు తెలుసు. ఎందుకు అనంటే, నా లైఫ్‌లో సమ్ అదర్ పర్సన్ ఉన్నా కూడా, లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నాను కదా! నీకేం తెలీదులే. నేను ఇక్కడ మెయింటైన్ చేసుకోగలను. నిన్ను మెయింటైన్ చేసుకోగలను అనుకున్నాను. ఇద్దరికీ బ్యాలెన్స్ చేసుకోగలను అనుకున్నాను. బట్ అది నీ ఇంట్యూషన్‌కి తెలిసిపోయింది. నేను ఎప్పుడూ నెగెటివ్‌గా నీ విషయంలో బిహేవ్ చేస్తున్నా, అది నీకెలా తెలుస్తుందో నువ్వు పట్టేసుకుంటావు. నీకు తెలిసిపోతుంది. కానీ దాని నుంచి నేను ఏదో రకంగా కాదు, అలా కాదు, తప్పు, ఆహ్, నేను అలా కాదు, నువ్వు అనుకుంటున్నట్టు, ఇలా, అలా అని చెప్పి నేను ఆహ్, నిన్నే తిరిగి బ్లేమ్ చేస్తూ నన్ను నేను తప్పించుకునేవాడిని. తప్పించుకునేవాడినో, తప్పించుకునేదాన్నో మీ పార్ట్నర్ దృష్టిలో పెట్టుకోండి. నేనే కాదు, నువ్వు కూడా నా విషయంలో చాలా తప్పులు చేసావు. నాకు అబద్ధం చెప్పావు. సో, ఇప్పుడు ఆ విషయానికి కూడా నేను నిన్ను క్షమించేస్తాను. నువ్వు కూడా నన్ను క్షమించు. నాకనిపిస్తుంది మనిద్దరిది డివైన్ కనెక్షన్ అని. ఎందుకు అంటే నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. చాలా మిస్ అవుతున్నాను. మనిద్దరి సోల్‌మేట్ రిలేషన్‌షిప్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నీది చాలా మంచి మనసు. నువ్వు ప్యూర్ సోల్‌వి. నేనే నీ విషయంలో చాలా స్ట్రాటజీస్ ప్లే చేసి, మైండ్ గేమ్స్ ఆడి, చాలా అంటే చాలా బాధ పెట్టాను నిన్ను పాస్ట్‌లో. ఇప్పుడు ఈ ప్రేమ అనేది ఒకవైపే అయిపోయింది. నా వైపు నుంచే ఉండిపోయింది. ఎందుకు అనంటే, నువ్వు ఈ రిలేషన్‌ని లీవ్ చేసేసి ముందుకెళ్ళిపోతున్నావు. మూవ్ ఆన్ అయిపోతున్నావు అని నాకనిపిస్తుంది. నీ బిహేవియరు, నీ యాటిట్యూడు, సహజమే. నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నావు, రివెంజ్ తీర్చుకుంటున్నావు నా మీద అనేది నాకర్థమవుతుంది. నీ బాధ సబబే. కానీ నా మనసులో ఏముందో నీకు తెలీదా? నేను చెప్పినా, చెప్పకపోయినా నా మనసులో ఏముందో నీకు తెలీదా? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నా మీద గ్రెడ్జ్ పెట్టుకోవద్దు. నా మీద పగ పెంచుకోవద్దు. నా మీద నెగెటివ్‌గా ఆలోచించొద్దు. నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నా. నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను. భయపడిపోయాను. ఎందుకు? ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో నేను నీకేదైతే అబద్ధం చెప్పానో అదంతా నీకు తెలిసిపోయింది. సో, ఇంక నాకు అర్థమైపోయింది. నువ్వు నన్ను వదిలేస్తావు అని అర్థమైపోయింది. నువ్వు అలా వదిలేస్తే చీ కొట్టి నన్ను అలా వదిలేస్తే నేను అది తీసుకోలేను. నన్ను నేను తగ్గించి చూసుకోలేను. ఎందుకంటే నాకు ఈగో ఇష్యూస్ ఎక్కువ. సో, దానివల్ల నేనే నీ నుంచి వెనక్కి జరుగుతూ అవాయిడ్ చేస్తూ నిన్ను ఇగ్నోర్ చేస్తూ నిన్ను కన్‌ఫ్యూజన్‌లో పడేసి, తప్పు నాది కాదు అన్నట్టుగా అక్కడ షో ఆఫ్ చేస్తూ నేను గిల్ట్‌లోకి పడేసుకునేలాగా నేను చేసి నిదానంగా నీ అంతట నువ్వే ఈ రిలేషన్ నుంచి పక్కకు తప్పుకునేలాగా నేను బిహేవ్ చేశాను. అలా ట్రీట్ చేశాను. అది నా తప్పే. నా ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. యెస్, నేను మైండ్ గేమ్స్ ఆడాను. యెస్, నేను ఇల్యూజన్స్‌లో బతికాను. ఒక నా మైండ్ సెట్ అలానే ఉంది. నేను ఎవరితోనూ ఎక్కువ మింగిల్ అవ్వలేను. ఎవరితోనూ ఎక్కువ షేర్ చేసుకోలేను. నాలో నేనే ఎంత కష్టమైనా నాలో నేనే ముభావంగా ఉంటాను. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాను. నేను ఏది ఎక్కువ షేర్ చేసుకోను ఎవరితోటి. సో, అదే అలవాటైపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను లీవ్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నావు. నా వల్ల కాట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. నా సిట్యుయేషన్ కొంచెం అర్థం చేసుకో. నాకు చాలా బర్డెన్స్ ఉన్నాయి. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి.
నా ఫ్యామిలీలో పిల్లల బాధ్యత నా మీద ఉంది. మొత్తం నేనే చూసుకోవాలి. దానికి తగ్గ ఫైనాన్షియల్ గెయిన్స్ కూడబెట్టడం, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇవన్నీ నేను చూసుకోవాలి. సో, ఆ బాధ్యత వదిలి నేను రావాలి అని నాకుంది. నీతోనే ఉండాలని ఉంది. నీతోనే నాకు హ్యాపీనెస్. ఒకప్పుడు మనం కలిసిన ఆ టైమింగ్ కరెక్ట్ కాదు. నేను పీక్ టైంలో, రెస్పాన్సిబిలిటీస్‌లో, నా నెగెటివ్ మైండ్ సెట్‌లో, ఫ్రస్ట్రేటెడ్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఇటు ఆ టైంలోనే నువ్వు నా లైఫ్‌లోకొచ్చావు. మనిద్దరం కలిసాం. ఒక పక్క ఫ్యామిలీ ఇష్యూస్. ఫ్యామిలీ మీన్స్ మా అమ్మ, నాన్నతో, ఇంట్లో స్పౌస్‌తో, సిబ్లింగ్స్‌తో, అక్క చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫ్యామిలీ అంతా మెస్సప్ అయిపోయి మనీ ఇష్యూస్‌లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ సిట్యుయేషన్‌లో మనిద్దరం కలిసాం. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా నన్ను నువ్వు టాకిల్ చేసుకున్నావు, అర్థం చేసుకున్నావు, నాకు సపోర్ట్ చేసావు. అవన్నీ నాకు గుర్తున్నాయి. బట్ ఎప్పుడైతే ఒకానొక టైంలో నేను మైండ్ డిస్టర్బ్ అయిపోయి, ఈ లాంగ్ డిస్టెన్స్ వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలిసే అవకాశం లేకపోవడం వల్ల, నాకు మనీ ఇష్యూస్ వల్ల, ఎక్స్‌పెన్సెస్ వల్ల బర్డెన్ అయిపోయి, ఇంక నీతో ఈ నేను బర్డెన్ ఫేస్ చేస్తూ నిన్ను బర్డెన్‌లోకి పెట్టడం నాకిష్టం లేదు. అందువల్ల నేను నిదానంగా అదీ కాక థర్డ్ పార్టీ ఇష్యూస్‌లో నీ ప్రేమ ఇక్కడే దొరుకుతుంది నాకు అనుకున్నాను. కానీ నీ ప్రేమ నీదే. అది ఎక్కడ ఎతికినా నీ ప్లేస్ ఇర్రీప్లేసబుల్. నీ ప్లేస్‌లో ఎవరిని నేను ఊహించుకోలేకపోతున్నా. మూవ్ ఆన్ అయిపోయి బతకగలను అనుకున్నా. ఎందుకు అంటే ఇద్దరి మధ్య ఈ డిస్టెన్స్ కిల్ చేస్తుంది. ఈ లాంగ్ జర్నీ చేసి నిన్ను కలవడానికి రావాలి అంటే ప్రతిసారి నాకు అవ్వట్లేదు. నువ్వు అర్థం చేసుకుంటావు అనంటే నువ్వు అర్థం చేసుకోకుండా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నావు. నా సిట్యుయేషన్‌ని నాకు డబ్బు సమస్య అని ఇది అని నేను నీతో చెప్పలేను, షేర్ చేసుకోలేను. ఎందుకు అనంటే నిన్ను ప్రేమిస్తున్నాను కదా! ప్రేమించినప్పుడు ఈ బాధ్యత కూడా నా మీద ఉంటుంది కదా! నిన్ను కలవడానికి రావాలి అన్నా నా దగ్గర డబ్బు లేదు అనేది నేను నీతో చెప్పలేను కదా! డబ్బు సమస్య అని నీతో చెప్పలేను కదా! సో, ఇవన్నీ నేను హైడ్ చేశాను. దట్ టూ ఫైనల్లీ మనిద్దరి మధ్య నీకు నా మీద అనుమానం పెరుగుతూ వచ్చింది. కానీ నేను ఈ విషయాలన్నీ చెప్పలేకపోతున్నాను నీతోటి. సో, ఈ గొడవలు, ఈ రెస్పాన్సిబిలిటీసు, ఈ మనస్పర్ధలు ఇద్దరి మధ్య ఇన్ అండ్ అవుట్ అవుతూ ఒకరినొకరు బ్లాక్ చేసుకుంటూ ఈ సిట్యుయేషన్స్‌లోనే రోజులు గడిచిపోయినాయి. ఒకరి మీద ఒకరికి ఇంకా యాటిట్యూడ్, ఈగో పెంచుకుంటూ పోయాం మనము. ఇలానే దూరం అయ్యాము. ఎప్పుడైతే నువ్వు పూర్తి స్థాయిలో నా నుంచి వెక్స్ అయిపోయి దూరం అయిపోయావో, నేను నీకు ఏ క్లారిటీ ఇవ్వకపోయేటప్పటికి నాకు నువ్వు లేని లైఫ్ ఎలా ఉంటుందో రుచి చూశాను. ఈ టైంలో, ఈ కాలంలో నేను ఎంత బర్డెన్ ఫీల్ అయ్యానో నీకు తెలీదు. దయచేసి నా సిట్యుయేషన్ అర్థం చేసుకో. నీకే కాదు, ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషను నేను కూడా చాలా బాధపడ్డాను. నేను కూడా చాలా ఏడ్చాను. నీకు తెలీదు. స్టార్టింగ్‌లో అనుకున్నాను, ఈ దూరము నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు, నా లైఫ్ నేను లీడ్ చేస్తాను, ఉండగలను అనుకున్నాను. కానీ ఇక్కడంతా తారుమారైపోయింది. నేను ఏదైతే అనుకున్నానో నేను ఉండగలను అని నేనే ఉండలేకపోతున్నాను. నువ్వు నన్ను వదిలి ఉండలేవు అనుకున్నాను. బట్ నువ్వే నన్ను లీవ్ చేసి మూవ్ ఆన్ అయిపోతున్నావు. ఇది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమనుకోని వెళ్ళాను, ఏమవుతున్నాను, నాకు మెంటల్ లేస్తుంది, నాకు పిచ్చెక్కిపోతుంది, చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాను, చాలా యాంగ్జైటీగా ఉంది, నాకు హెడేక్స్ వస్తున్నాయి, నేను ఏదైనా చేసేసుకుంటానేమో నన్న భయం వేస్తుంది నాకు. నాకొద్దు, నాకెవ్వరూ వద్దు, నువ్వు తప్ప నాకెవ్వరూ వద్దు,
నువ్వు నా లైఫ్లో ఉండు చాలు. నేను జీవితాన్ని గెలిచిన ఆనందం నాకు. నేను ఈ విషయంలో తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను. కానీ నువ్వు లేని నా లైఫ్, నా ప్రాణమే నా గుండెల్లో నుంచి, నా మనసులో నుంచి ప్రాణం బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇది కూడా నేను నీతో షేర్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. నీతో ఓపెన్ అప్ అవ్వలేని ఇట్లాంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను నేను. ఎందుకంటే నిన్ను ఫేస్ చేయడానికి నాకు ముఖం చెల్లట్లేదు. నువ్వేమంటావో అని భయమేస్తుంది నాకు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని భయపడుతున్నా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నీకు ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి అన్నా నీ ఎమోషన్స్లో నువ్వు ఎక్కడ ఏడుస్తావో, నువ్వు ఏడిస్తే నీ ఏడుపు నేను ఇప్పటిదాకా నేను ఏడిపించింది చాలు. ఇక నీ కంట్లో ఏడుపు నేను చూడను, చూసి తట్టుకోలేను. ఆ ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఏడ్చావు అని అంటే నన్ను నేను హింసించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పు నాది. నేను తప్పు చేశాను కదా. నేను ఫస్ట్ తప్పు చేయబట్టే కదా, నేను ఇలా యాటిట్యూడు ఇలాంటి బిహేవియర్ చేయబట్టే కదా నువ్వు ఇలా బిహేవ్ చేశావు. ఫస్ట్ జరిగిన తప్పు నా నుంచే కదా. సో నేను నా తప్పు ఒప్పుకోకపోగా నా తప్పును కప్పిపుచ్చుకుంటూ నేను నిన్నే బ్లేమ్ చేశాను. నీ మీదే చాలా రూడ్గా బిహేవ్ చేశాను నీ విషయంలో. దయచేసి నన్ను క్షమించు. నా కళ్ళకి నేను గంతలు కట్టుకొని నా తప్పులు నేను సరి చేసుకోకుండా నిన్నే బ్లేమ్ చేస్తూ వచ్చాను. నువ్వు ఈరోజు నేను లేకుండా నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఎట్లా ఉండగలుగుతున్నావు? నన్ను మర్చిపోయావా? నన్ను వదిలేస్తున్నావా? ప్లీజ్ బంగారు, నిన్ను వదిలి నేను బతకలేను. నా ప్రాణమే పోతుంది. నన్ను వదిలి దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్. నేను ఎలాగూ నీతో మాట్లాడలేకపోతున్నా, కాల్ చేయలేకపోతున్నా. నువ్వైనా నాకు రెస్పాండ్ అవ్వు. ఈ సైలెన్స్తో నన్ను చంపొద్దు. నువ్వైనా రెస్పాండ్ అవ్వు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్. నా కర్మ, నేను ఏదైతే నీకు చేశానో ఆ కర్మ నేను ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు. నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను, చాలా మిస్ అవుతున్నా. నువ్వైతే మూవ్ ఆన్ అయిపోతున్నావు, కానీ నేను నీతోనే స్టక్ అయిపోయినా, నీ ఆలోచనలోనే స్టక్ అయిపోయినా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు నువ్వు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కావాలి. నేను నీతో ఇంకో గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. నేను ఈ థర్డ్ పార్టీ ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ వదిలించుకొని నీ దగ్గరికి వచ్చేయాలి అని అనుకుంటున్నా. ఇక్కడ అదే సిచ్యువేషన్ నడుస్తుంది. తనంతట తనే నా లైఫ్లో నుంచి దూరం అవ్వాలి. దానికోసం మాత్రమే వెయిటింగ్. అది జరుగుతూ ఉంది ఇప్పుడు. సో ఆ గుడ్ న్యూస్ నేను నీతో షేర్ చేసుకోవాలి. నేను జర్నీ చేసి నేను నీ దగ్గరికి వస్తాను, త్వరలో వస్తాను. నీకు మంచి గిఫ్ట్ కూడా తీసుంచాను. ప్లీజ్ దయచేసి నా నుంచి మూవ్ ఆన్ అవ్వద్దు బంగారు. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. ఐ స్టక్ ఆన్ యూ. ఐ ఆస్క్ యూ ఫర్ ఫర్గివ్నెస్. ఐ ఆస్క్ యూ సెకండ్ ఛాన్స్. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి. నా తప్పుల్ని క్షమించి నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు. నీకు ఏదైతే నేను పాస్ట్లో ఇవ్వలేకపోయానో అవన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి నీకు. నేను చాలా బాగా చూసుకుంటాను. నీకు ఏ లోటు రానీను. నువ్వు ఈ పెయిన్కి, నేను పెట్టిన రూడ్ బిహేవియర్కి నువ్వు డిజర్వ్ కాదు. నేను చాలా తప్పు చేశాను. నువ్వు చాలా మంచి పర్సన్వి. ప్లీజ్, నువ్వు నీ ఎమోషన్స్ని, నీ ఫీలింగ్స్ని దాచుకుంటున్నావని నాకు తెలుసు. నేను ఎట్లాగూ తప్పు చేసి తలదించుకొని నీకు భయపడి నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నా. నువ్వేమంటావో, ఎలా రియాక్ట్ అవుతావన్న భయంతో. నీకేమైంది? నువ్వెందుకు దాస్తున్నావు? నువ్వెందుకు నీ ఎమోషన్స్ని దాస్తున్నావు? నేను ఎట్లాగూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా.
నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నీ ప్రేమని, నీ నీ అండర్స్టాండింగ్‌ని, నీ కేరింగ్‌ని, నీ వాల్యూని నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయానా? ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నా. కానీ నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు? ప్లీజ్ బంగారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, నాతో మాట్లాడు. కనీసం ఇంకా నీకు నా మీద ఎమోషన్స్ ఉన్నాయి అని ఒక చిన్న సంకేతమైనా పంపించు. నేను వచ్చి అప్రోచ్ అవుతా, నేను వస్తా. ప్లీజ్ నాకు నీ జీవితంలో ఇంకొక అవకాశం ఇవ్వు. నేను నిన్ను చక్కగా చూసుకుంటా. నా తప్పులేంటో నేను తెలుసుకున్నా. నేను ఎంత కేర్లెస్గా ఉన్నానో, ఎంత నిన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నానో నాకు తెలుసు. తప్పే, నాది తప్పే. ఇప్పుడు నీ వాల్యూ, నీ రెస్పెక్ట్ నాకు బాగా అర్థమైంది. ప్లీజ్ బంగారు, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ నా జీవితంలో ఉండు. లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసే ఉందాం. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి, వస్తాను నేను. ఐ లవ్ యూ డియర్. బాయ్. ఇది మీ పార్ట్నరు మీకు పంపించిన లవ్ లెటర్. ఓకేనా? రైట్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.